ప్రపంచం మొత్తాన్ని వణికించిన పాండమిక్ సిచ్యువేషన్లో, కోవిడ్ అనే పాండమిక్ సిచ్యువేషన్లో ఈ హైదరాబాద్లో పనిచేస్తున్న ప్రతి ఫీల్డ్లో ఉన్న ప్రతి ఎంప్లాయీ తన ప్రాణాలను కాపాడుకోవడం కోసం, కోవిడ్ టైంలో తన ఫ్యామిలీ ప్రాణాలను కాపాడుకోవడం కోసం సొంత ఊర్లకు వెళ్తే తన లైఫ్ రిస్క్ అని తెలిసి, తన ఫ్యామిలీ లైఫ్ రిస్క్ అని తెలిసి పనిచేసిన ఏకైక ఫీల్డ్ కానీ ఏకైక ఎంప్లాయీ ఎవరు ఉన్నారంటే అది ఫార్మా ఎంప్లాయీ అంటాను. ఇది వాస్తవం కాదా నేను అడుగుతున్నాను. సో బాధ్యతతోటి కూడిన ఫీల్డ్ అంటాను ఇది. అంటే ఆ టైంలో వాళ్ళు శాలరీ చూడాల, శాలరీ కోసం ఎవరో రిస్క్ చేయరు. బికాస్ దే ఫీల్ దట్ ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. అంటే ఒక ఇండియన్ బోర్డర్లో ఒక సోల్జర్ ఎలా అయితే పనిచేస్తాడో అంతకంటే ఎక్కువగా, ఎందుకంటే సోల్జరు కంటే ఎక్కువ అంటున్నాను. ఎందుకు ఎక్కువ అంటున్నానంటే సోల్జర్ ఎవరైనా సైనికులు అటాక్ చేస్తే తన ప్రాణం పోతుంది, కనీసం అట్లీస్ట్ సోల్జర్కి ఒక కాన్ఫిడెంట్ ఉంది వాళ్ళ ఫ్యామిలీ బాగుంటుందని. కానీ పాండమిక్ సిచ్యువేషన్లో ప్రతి ఫార్మా ఎంప్లాయీకి తెలుసు తనతో పాటు తన ఫ్యామిలీ లైఫ్ను కూడా రిస్క్ చేస్తున్నానని తెలుసు కూడా ఒక బాధ్యతతో పనిచేసిన ఎంప్లాయీ ఏదైనా ఉందంటే, బాధ్యతతో కూడిన జాబ్ ఎవరైనా చేశారంటే ఫార్మా ఎంప్లాయీ అంటాను. ఇది కాదా అంటున్నాను. డాక్టర్స్ కావచ్చు, ఫార్మసిస్టులు కావచ్చు, ఫార్మా ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళు చేసిన కృషి వల్ల ప్రపంచం మొత్తం మన ఇండియన్ ఫార్మా వైపు చూసే విధంగా మన ఇండియా యొక్క ఖ్యాతిని పెంచిన ఫీల్డ్ ఏదైనా ఉందంటే అది ఫార్మా ఫీల్డ్ కాదా అని నేను అడుగుతున్నాను. అలాంటి ఫీల్డ్లో మనం పనిచేస్తున్నాం, అలాంటి ఫీల్డ్లో మనం పనిచేయాలనుకుంటున్నాం. ఎంత బాధ్యతతో కూడిన ఫీల్డ్లో మీరు అర్థం చేసుకోండి. అంతేగాని ఏదో శాలరీస్ కోసం. ఒక ఇండియన్ బోర్డర్లో ఒక సోల్జర్ దగ్గరికి వెళ్ళి అరే నా శాలరీ 5 లక్షలు రా, నాకు ఓన్లీ 8 అవర్స్ డ్యూటీయే, నీ శాలరీ చూస్తే 2 లక్షలు ఉంది, నీ టైమింగ్స్ వస్తే, ఆఫీస్ టైమింగ్స్ వస్తే, నీ జాబ్ టైమింగ్స్ వస్తే 24 గంటలు పని చేయాలి, ఎందుకు ఆ ఫీల్డ్ వదిలేసి నా ఫీల్డ్ రారా అంటే ఎట్లుంటుందో అట్లుంటుందండి. వాడు బాధ్యతతో పనిచేస్తున్నాడు. ఇండియన్ బోర్డర్లో పనిచేసే ప్రతి సోల్జరు శాలరీ కోసం పనిచేయట్లా, ఒక రెస్పాన్సిబిలిటీతో పనిచేస్తున్నాడు, ఇండియా మీద ఉన్న లవ్తో పనిచేస్తున్నాడు. అలాగే ఫార్మాలో పనిచేసే ప్రతి ఎంప్లాయీ శాలరీ కోసం పనిచేస్తాడు. నిజంగా శాలరీ కోసం పనిచేసే సిచ్యువేషన్ వస్తే ఎవరో పాండమిక్ సిచ్యువేషన్లో తన లైఫ్ రిస్క్ చేసి, తన ఫ్యామిలీ రిస్క్ చేసి ఎవరు పనిచేస్తారు నేనైతే అనుకోవట్లా. అలాంటి ఫీల్డ్ ఏదైనా ఉందంటే అది ఫార్మా ఫీల్డ్ అంటాను.